హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను పొద్దున్నే లేచిన. సో, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ డే 3 ఇన్ ఊటీ. ఏమేం ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేశానో మీకు చూపిస్తా. ఇక్కడ నేను డెడ్డాపెట్ట పీక్‌కి అనే ప్లేస్‌కొచ్చిన. మీకు ఒకవేళ ఊటీకొచ్చిన వాళ్ళకి చలి పెడుతుందంటే ఇక్కడ చాలా స్వెటర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మఫ్లర్స్ అవన్నీ ఉన్నాయి వెరైటీస్‌గా. మీకు కావాల్సింది మీరొచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు. నాకు చలి పెడితే నేను ఊటీకొచ్చి కొనుక్కుందాం అనుకున్నా. బట్ నాకంత చలి లేదు. నైటే చలి పెట్టింది. మార్నింగ్ అంతా ఇట్ ఈస్ వెరీ నార్మల్ అన్నమాట. సో, నేను అక్కడ ఏమీ తీసుకోలేదు. ఇట్లా మనం లోపటికి ఎంటర్ అయితే దొడ్డపెట్ట పీక్‌కొచ్చినాం. టికెట్ వచ్చేసి రూ. 10. ఆ టికెట్ తీసుకొని ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ పిల్లల కోసం ఏమన్నా తినడానికి. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది చూడండి. అదే దొడ్డపెట్ట పీక్. అక్కడి నుంచి మనం వ్యూ పాయింట్స్ చూడొచ్చు. ఇట్లా లోపట ఎంటర్ అయితే ఇట్లా 2 సైడ్స్ ఉన్నాయి. సేమ్ వే. అలాంటివి మనం వెళ్తే అక్కడ మనకి వ్యూ అనేది మంచిగా కనిపిస్తది. సో, ఫోటోస్ ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ బిల్డింగ్ నుంచి అంత మంచి ఫోటోస్ రాట్లేదు. వ్యూ కూడా అంత కనిపించట్లేదు. బట్ ఈ బిల్డింగ్ మీద నుంచి చూస్తే మనకి అవలాంచ్ డ్యామ్ కనిపిస్తుందంట. సో, అది నేను మీకు చూపిస్తానండి. ఒకవేళ ఇది ఎంటర్ అయినంక దీని లోపటి నుంచి కిందికి ఇట్లా వెళ్ళిపోవాలి. సూపర్ ఎక్సైటింగ్‌గా అనిపించింది నాకిది చూడంగానే. ఇక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తానండి. నాకైతే ఏదో మూవీ చూసినట్టే అనిపిచ్చింది. అక్కడ వాటర్ అనేవి మీకు లైట్‌గా కొంచెం వాటర్ కనిపిస్తుంది గదా! అదే డ్యామ్. అండ్ ఈ వ్యూ చూడ్డానికి, ఫోటోస్ తీసుకోవడానికి చాలా బావుంది. అక్కడి నుంచి నేను టీ ఫ్యాక్టరీ అండ్ టీ మ్యూజియంకొచ్చేసిన. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఇలాంటి బ్యాండ్స్ ఇస్తున్నారు. అవి మనం మన చేతికి పెట్టేసుకోవాలి. అది చెయ్యికి పెట్టుకొని మనం ఇట్లా లోపటకి ఎంటర్ అయితే ఇటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ మీద నుంచి మనం పైకెళ్ళాలి. ఆ వే కనిపిస్తుంది గదా! అటు సైడ్ జిప్ లైనింగ్ అనేది చేస్తున్నారన్నమాట. సో, అటెళ్ళొచ్చు. ఇవాళ నేనెళ్ళింది సాటర్‌డే. సో, చాలా మంది పిల్లలు ఎక్స్‌కర్షన్‌కొచ్చిండ్రు. సో, కొంచెం క్రౌడెడ్ ఉంది. ఇది గూడా దొడ్డపెట్ట పీక్ వాళ్ళదే. ఈ టీ ఫ్యాక్టరీ. అండ్ ఇట్లా మనం లోపట ఎంటర్ అవ్వగానే ఇక్కడ అన్ని టీ గురించి ఏది ఎప్పుడు ఆరిజిన్ అయింది, ఎక్కడి నుంచి, దాని స్పెషాలిటీ ఏంటిదనేది దాని హిస్టరీ మొత్తం ఉంది. ఇది చదువుకుంటా మనం ప్రశాంతంగా లోపటికెళ్ళొచ్చు. ఇది వెళ్ళే దారిలో పెట్టిండ్రన్నమాట. సో, దీన్ని పార్టిషన్‌గా పెట్టి మధ్యలో ఇట్లా వాళ్ళు ఫోటోస్ లాగా పెట్టిండ్రు. సో, టీ లవర్స్‌కి అందరికి ఇది చాలా యూజ్‌ఫుల్ అయితది. చెప్పాను కదా! ఇయాల సాటర్‌డే పిల్లలందరూ ఎక్స్‌కర్షన్‌కొచ్చిండ్రని. ఇందులో లోపలికి ఎంటర్ అవ్వగానే టీ లీవ్స్‌ని ఆమె అట్లా దాంట్లో వేస్తుంది. ఏం లేదు. అది తీసుకొచ్చి ఇట్లా మిషన్‌లో పడుతున్నాయన్నమాట ఆ లీవ్స్ అన్నీ. సో, ఈ మిషన్‌లో గ్రైండ్ అవ్వుకుంటా వెళ్తుంటే ఇదే వచ్చేది మనకి టీ. దీంట్లో ఇంకేం యాడ్ చేయట్లేదు వాళ్ళు. ప్యూర్ అన్నమాట. దీని టికెట్ వచ్చేసి రూ. 20 ఈచ్ పర్సన్‌కి. ఇదంతా మెషిన్. అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే తమిళనాడులో ఎక్కడైనా వర్కర్స్ అందరూ లేడీసే ఉన్నారు. నేను మీకు చూపిస్తా. ఇక్కడ వర్క్ చేసేది లేడీయే గదా! అండ్ ఇక్కడ అదంతా ప్రాసెస్ అయిపోయినంక డైరెక్ట్ ప్యాకెట్‌లో గూడా అదే ప్యాక్ అయిపోతుంది టీ. సో, చాలా ఈజీ చూడండి. అదే ప్యాక్ అయిపోయి కింద పడితే అక్కడ కలెక్ట్ అయినయన్నీ ఆమె తీసి పక్కన బెడుతుంది. ఇట్లా చూడడం అయిపోయినంక ఇట్లా బయటికొస్తే అక్కడ మనకి టీ ఆఫర్ జేస్తున్నారు అందరికి. నేను టీ తాగను గాబట్టి తీసుకోలేదు. తాగినంక అక్కడ ఆ బిన్స్‌లో వేసేస్తున్నారు. ఇట్లా బయటికి రాంగానే చాలా టైప్స్ ఆఫ్ టీస్ ఉన్నాయి. ఇఫ్ మీకేమైనా గావాలంటే మీరిక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. నేను టీ తాగను కాబట్టి ఏం తీసుకోలేదు. ఇక్కడి నుంచి మనం వెళ్ళినంక పక్కనే చాక్లేట్ ఫ్యాక్టరీ ఉంది. ఇది ఇవాళ గూడా ఇక్కడ గూడా చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఎంటర్ అవ్వగానే ఇట్లా 2 చాక్లేట్స్ ఇస్తున్నారు అందరికి. ఈ చాక్లేట్ గూడా తినాలి. ఇక్కడ చాక్లేట్ అనేది ప్రిపేర్ అయితుంది. నేను మీకు చెప్పాను గదా! వర్కర్స్ అందరూ వర్క్ చేసేది ఇక్కడ లేడీసే అని. సో, ఇది నాకు చాలా నచ్చింది తమిళనాడులో, ఊటీలో. ఇక్కడ మనం లోపట ఎంటర్ అవ్వగానే ఆహ్, మళ్ళీ అందరూ ఇక్కడ సేల్ చేసేది గూడా లేడీసే. కానీ నేను చాక్లేట్స్ ఏమి తినను కాబట్టి తీసుకోలేదు. ఇక్కడ జిప్ లైనింగ్ ఉంది. అటు సైడ్ ఎళ్తే జిప్ లైనింగ్ చేయాలి. నేను చేయలేదు. ఎందుకంటే నా డ్రెస్ అంత కంఫర్టబుల్‌గా లేదు గాబట్టి. ఇక్కడ నుంచి కూడా వ్యూ అనేది చాలా బావుంది. వన్స్ ఈ టీ ఫ్యాక్టరీ చూడడం అయిపోయినంక నేను నెక్స్ట్ వెళ్ళింది బొటానికల్ గార్డెన్‌కి. బొటానికల్ గార్డెన్ ఎంట్రీ ఫీస్ రూ. 50.
అండ్ ఇక్కడేంటంటే మన టికెట్ మీద మనకి ఒక 10 ప్లేసెస్ రాస్తరు. సో, మనం లోపటికెళ్ళినంక ఆ ప్లేసెస్ అన్నీ మనం చూసి రావాలి. ఎందుకంటే అందరికి ఇది చాలా పెద్ద గార్డెన్ అన్నమాట. ఇది గూడా గవర్నమెంట్ వాళ్ళది. ఇది ఓపెన్ చేసింది జయలలిత గారే. మనం ఇట్లా లోపటికెళ్ళినంక గ్రీనరీ చాలా బావుంది. మంచి పిక్చర్స్ ఒస్తాయి. ఇక్కడ ఏమేం ప్లాన్స్ ఉన్నాయో ఉన్నాయి. అండ్ ఇది అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ప్లాన్స్ అన్నీ అప్‌డేట్ చేస్తారు గావచ్చు. సో, ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇది గ్లాస్ హౌస్ అన్నమాట. ఇట్లా ప్రతి లొకేషన్ దగ్గరికెళ్ళినప్పుడు ఇట్లా పిక్చర్ తీసేవాళ్ళు ఒకరున్నారు. మనకు కావాలంటే వాళ్ళతో ఫోటో తీయించుకోవచ్చు. ప్రింట్, ఫోటో అప్పుడే ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇది గూడా ఫోటోస్ దిగడానికి చాలా బావుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవిటి ఇక్కడున్నాయి. మనం అక్కడి నుంచి వెళ్తే ఇట్లా ఆన్ ద వేలో గ్రాస్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ లాగా అన్నీ చేశారు. ఇక్కడ గూడా ఫోటోస్ దిగొచ్చు మనము. అండ్ గ్రీనరీ చాలా బావుంది. అండ్ ఐ లైక్ దిస్. ఇదొక మంచి ఇనిషియేటివ్ లాగా అనిపిచ్చింది. నైస్ ఐడియా గదా! తర్వాత ఇటాలియన్ గార్డెన్. నేను చెప్పాను గదా! టికెట్ మీద అన్నీ రాసుంటాయని. ఆ ప్లేసెస్ అన్నీ మనం చూడొచ్చు వెళ్ళి. కానీ ఫస్ట్ ఫ్లోర్ వరకు బావుంది. పైపైన వెళ్తుంటే అంత కన్‌స్ట్రక్షన్‌లు, అంత మెయింటెనెన్స్ అయితే లేదన్నమాట. సో, నేనొచ్చేషిన. అక్కడి నుంచి నేనిక్కడ ఊటీ లేక్‌కొచ్చిన బోటింగ్ చేయడానికి. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఎంట్రన్స్ టికెట్ అనేది తీసుకోవాలి లోపటికెళ్ళడానికి. ఇక్కడి నుంచి మనం లోపటికెళ్తాము. అక్కడ స్కాన్ ఉందిగా, ఆ స్కాన్ చేస్తే గూడా మనకు టికెట్స్ కొనుక్కోవచ్చు. ఇలా లోపటికొచ్చినంక ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ వేరే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మోటార్ బోర్డ్ ఉంటది, స్పీడ్ బోర్డ్ ఉంటది, అండ్ పెడల్ బోట్ ఉంటది. అది టికెట్ మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. నేను పెడల్ బోట్ తీసుకున్నా. ఇక్కడికి లోపట ఎంటర్ అవ్వగానే మనకి బోట్ నంబర్ అనేది చెప్తాడు. ఆ బోట్ మీద మనం కూర్చోవచ్చు. ఇక్కడ వీళ్ళివిస్తారు కోట్స్. అవేసుకొని మనం లోపటికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇది నేను పెడల్ బోటింగ్ చేసిన. లేక్ అయితే సూపర్ అంటే సూపర్‌గుంది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత పెద్ద లేక్ ఇంత బావుంటదని. యాక్చువల్లీ ఇది నేను చేసేది ఆఫ్టర్‌నూన్. బట్ స్టిల్ వెదర్ అయితే చాలా బావుంది. ఎండ అనేది అస్సలు లేనే లేదు. చాలా పీస్‌ఫుల్‌గా, చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మీరు ఒకవేళ ఊటీకెళ్ళినప్పుడు బోటింగ్ అనేది చేస్తే అది ఊటీ లేక్‌లోనే చేయండి. అదయిపోయినంక ఇప్పుడు మనం బయటికొచ్చేసినాం. ఇక్కడ అన్ని చాక్లెట్స్ అండ్ స్వెటర్స్ అవన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే తీసుకోండి. ఇంకా ఇక్కడ గేమ్స్, ఎగ్జిబిషన్ గూడా ఉంది. అది గూడా ఆడుకోండి. మీకు పిల్లలుంటే ఇక్కడ హారర్ హౌస్ ఉంది. అది గూడా మీరు విజిట్ చేయొచ్చు. అక్కడి నుంచి రోజ్ గార్డెన్‌కెళ్ళినా ఇక్కడ అడల్ట్ టికెట్ వచ్చి రూ. 75. ఇది గూడా మీరెళ్ళండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది గూడా గవర్నమెంట్ వాళ్ళది. ఇది ఓపెన్ చేసింది గూడా జయలలిత గారే. అండ్ ఇక్కడ గూడా అందరూ ఉమెనే ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు. ఇది నాకు చాలా నచ్చింది. సో, ఆమె ఇక్కడ కమర్షియలైజ్ చేయకుండా మొత్తం గవర్నమెంట్ వాళ్ళ కోసమే అండ్ లేడీస్‌కి ఎక్కువ వర్క్ ఇయ్యడానికి చూసినట్టున్నారు. అది నాకు నచ్చింది. ఇది రోజ్ గార్డెన్. ఇది బావుంది. అండ్ ఇవాటికి మన వ్లాగ్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో, లవ్ యూ ఆల్. బై.